అందరికీ నమస్తే అండి. సిఏపిఎస్పి శాలరీ ప్యాకేజ్ అకౌంట్స్ మనందరికీ తెలిసిందే. మన ఫోర్స్ వాళ్ళకి సిఏపిఎస్పి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి: గోల్డ్, డైమండ్ అండ్ ప్లాటినం. కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్, సుబేదార్ మేజర్ వరకు గోల్డ్ ఉంటుంది. అసిస్టెంట్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ వాళ్ళకి డైమండ్ ఉంటుంది. 2IC అండ్ అబవ్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ డీజీ ప్లాటినం ఉంటుంది. అయితే ఇక్కడ రీసెంట్గా ఒక క్వారీ వచ్చిందండి నా దగ్గరకి, అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కొంతమంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఉదాహరణకి డైమండ్ మన గోల్డ్ కేటగిరీ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు డైమండ్ కేటగిరీలో మెన్షన్ చేశారు. సపోజ్ మనది ఎస్బి, సిఏపిఎస్పి గోల్డ్ ఉండాలి ఒక కానిస్టేబుల్కి, కానీ ఆ కానిస్టేబుల్కి ఏముంది, ఎస్బి, సిఏపిఎస్పి డైమండ్ అని ఉంది. అతను మనం వాట్సాప్లో మనం షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్సర్న్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేదండి మీది డైమండ్ అకౌంట్ కేటగిరీ అని అతనికి చెప్పారు. అతనికి చెప్తే అతను నాకు కాల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు చెప్పే దాంట్లో కొంతవరకు కరెక్ట్ ఉంది. కొన్ని నియమాలు వాళ్ళ దాకా అప్డేట్ ఉండకపోవచ్చు అండి. అక్కడ కూడా పనిచేసే వాళ్ళు అన్ని రూల్స్ బహుశా తెలియకపోవచ్చు. ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, మనం ఎలా అయితే పారామిలిటరీ ఫోర్సెస్ శాలరీ ప్యాకేజెస్ ఉంటాయో సిఏపిఎస్పి, అలానే వేరియస్ డిపార్ట్మెంట్స్, సివిలియన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్స్కి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజెస్, ఇంకా నంబర్ ఆఫ్ శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. ఇది స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎవరైతే ఎస్బీఐలో ఉందో వాళ్ళ కేటగిరీలో ఎవరి బేసిక్, అక్కడ ఏంటంటే ర్యాంకులు ఉండవు సివిల్లో. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బేసిక్ పేని బట్టి ఆ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అక్కడేంటి వాళ్ళకి సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడినం 5 రకాల అకౌంట్స్ ఉంటాయి. మనకు 3 ఉంటాయి ర్యాంక్ వైజ్. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పే ఎంత బ్యాంకులో క్రెడిట్ అవుతుంది అనే దాని మీద వాళ్ళు ఆ అకౌంట్ని కేటగిరీ మెన్షన్ చేస్తారనమాట. సివిల్లో 50,000 శాలరీ నుంచి 1,00,000 శాలరీ మధ్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అకౌంట్ కేటగిరీ డైమండ్ కేటగిరీ అండి. అందుకని బ్యాంక్ ఎంప్లాయీస్ అలా చెప్తున్నారని నాకు తెలిసింది. నేను తర్వాత ఒక బ్యాంక్ ఎంప్లాయీతో కాల్ చేసి కూడా మాట్లాడాను. ఏమండి ఇలా మా దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్స్లో 50,000 కంటే ఎక్కువ, 1,00,000 కంటే తక్కువ శాలరీ ఉంటే అది డైమండ్ కేటగిరీలోకి వస్తుంది. అందుకని ఇతని శాలరీ అనేది 70,000, 80,000 బ్యాంకులో క్రెడిట్ అవుతుంది. అందువల్ల అతనిది డైమండ్ చేశాము అని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. తర్వాత నేను వాళ్ళకి ఆ పాలసీ ప్రొవైడ్ చేసి, కాదండి మాకు ర్యాంక్ వైజ్ ఉంటుంది. తర్వాత ఆ ఎంప్లాయీకి చెప్పాము, ఏమండి మీరు మీ ర్యాంక్ ఐడెంటిటీ కార్డు సబ్మిట్ చేయండి ఒక అప్లికేషన్తో, వాళ్ళు చేసేస్తారండి. తర్వాత బ్యాంక్ వాళ్ళు కోఆపరేట్ చేసి ఆ అకౌంట్ని చేంజ్ చేశారు. ఈ అకౌంట్ కరెక్ట్ కేటగిరీలో ఉండటం చాలా అవసరం అండి, మ్యాండేటరీ. భవిష్యత్తులో ఏదైనా యాక్సిడెంటల్ డెత్ ఎవరికైనా జరిగిందంటే మనం క్లెయిమ్ చేసుకోవాలంటే 1,50,000, 6,00,000 కాదండి, 2,00,000 కాదు, 50,00,000, ₹1,00,000. మనకి అకౌంట్ కరెక్ట్ కేటగిరీలో ఉంటే మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోవటానికి అర్హులు అండి భవిష్యత్తులో. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అకౌంట్ కేటగిరీ వాళ్ళ ర్యాంక్ కాకుండా వేరుగా ఉంటే మటుకి, అయ్యో నాకు హయ్యర్ దొరుకుతుంది, డైమండ్ అంటే అసిస్టెంట్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్ కేటగిరీ, ఇది నాకే దొరుకుతుంది, నేను సిపాయిని, హెడ్ కానిస్టేబుల్ని, ఎస్ఐని అని అనుకోవద్దు. దానివల్ల ఉపయోగం లేదు. బెనిఫిట్స్ అన్నీ ఒకటేనండి, దగ్గర ఒకటే, చిన్న చితక తేడా ఉండొచ్చు కానీ పెద్ద వేరియేషన్ ఏం లేదండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ని కరెక్ట్ కేటగిరీలో ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ విషయంలో ఏదైనా గైడెన్స్ కావాలంటే నా నెంబర్ నేను ఎప్పుడు చెప్పినట్టే షేర్ చేయ అందరి దగ్గర ఉంది. 9127 40 50 60 అండి. మీ చంద్ర. జై హింద్.